హాయ్ అండి. ఈరోజు వీడియోలో దోశ రెసిపీ చూపించబోతున్నాను. ఎప్పుడు వేసుకునే దోశలు బోర్ కొడితే ఇలా బియ్యం కొబ్బరితో దోశలు వేసి చూడండి. చాలా సాఫ్ట్గా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇందులో ఎటువంటి పప్పులు వాడకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు, ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ వీడియో మొత్తం చూసాక తప్పకుండా మీరే ట్రై చేస్తారు. అంత సాఫ్ట్గా వచ్చాయి. ఇప్పుడు దోశ రెసిపీ వీడియో చూద్దాం. ముందుగా బియ్యం నానబెట్టుకోవాలి. ఒక 4 గంటలు బియ్యం నానబెట్టుకోవాలండి. ఒక గ్లాసు నిండా బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు బియ్యం ఒక 4 గంటలు అయిపోతుంది నానబెట్టి, పూర్తిగా నానిపోయి ఇప్పుడు అటుకులు తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం నానబెట్టామో అదే గ్లాస్తోనే అరకప్పు అటుకులు నానబెట్టుకోవాలి. అటుకులు ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకొని వాటర్ వేసి నాననివ్వండి. మనం బియ్యం రుబ్బే ముందు ఒక 10 నిమిషాలు అటుకులు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి తీసుకోవాలి. పావు కప్పు పచ్చి కొబ్బరి తీసుకోండి. ఇలాగ లేతగా ఉన్న కొబ్బరి అయితే దోశలు టేస్ట్ బాగుంటుంది. మీకు అయితే గ్రైండర్లో రుబ్బుకోవచ్చు, లేదంటే మిక్సీలో రుబ్బుకోవచ్చు. నేనైతే మిక్సీలోనే వేస్తున్నాను. ఈ కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇంత మృదువుగా రుబ్బుకోవాలన్నమాట. చూడండి ఎంత క్రీమీ టెక్స్చర్ లాగా వచ్చింది కదా. ఇలా రుబ్బుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. మొత్తం అంతా ఒకేసారి రుబ్బలేదండి, నేను రెండో ట్రిప్ కూడా వేస్తున్నాను. మీకు నచ్చితే ఇంకా కొబ్బరి కూడా ఎక్కువగా వేసుకోవచ్చు, కానీ నేను చెప్పే క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి వేసేసుకొని ఒక చేతితో బాగా బీట్ చేసుకున్నట్టు కలుపుకోండి. బాగా కలిపేసుకున్న తర్వాత మనం మార్నింగ్ దోశలకి నైటే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. అప్పుడే మనకి దోశలు కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకొని నేను మూత పెట్టి నైట్ అంతా వదిలేసాను. ఇప్పుడు మార్నింగ్ చూద్దామండి. తెల్లవారి మూత తీసి చూడబోసరి చక్కగా చూసారా పులిసింది. పిండి ఇలా పులవాలన్నమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు దోశలు వేసుకుందాం. ముందుగా ప్యాన్ని బాగా క్లీన్ చేసుకొని ఇలా ఉల్లిపాయ అప్లై చేసుకొని దోశలు మరి పల్చగా రావండి, కొద్దిగా మందంగానే వస్తాయి, కానీ సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం దోశ వేసిన తర్వాత పైన హోల్స్ వచ్చాయి కదా, అలా హోల్స్ రావడం వల్ల దోశ అనేది కరెక్ట్గా మెత్తగా ఉంటుంది. మనం ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు, వేయకపోయినా పర్వాలేదండి ఇలా దోశలు వేసుకునేటప్పుడు. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా ఎంత చక్కగా హోల్స్ అనేవి వచ్చాయి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. కానీ నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. నెక్స్ట్ దోశ ఆయిల్ వేయకుండా కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు దోశ అనేది రెడీ అయిపోయింది. మంచి కలర్ వచ్చింది చూసారా. ఇదే విధంగా ఇంకో దోశ కూడా వేసేసుకొని ఒకసారి తిరగవేసుకొని ఇవి కూడా తీసేసుకోవడం అంతేనండి. చాలా సింపుల్ కదా. మీ అందరికీ దోశ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. ఎన్నో రకాల వెరైటీస్ మనం చేస్తూ ఉంటాం దోశల్లోని. ఒక్కసారి ఇలా చేసి చూడండి. చేసిన తర్వాత మీరే అంటారు చాలా బాగా వచ్చింది అనేసి. ఒక చూపిస్తున్నాను చూడండి. మీకు చాలా సాఫ్ట్గా వచ్చాయి. దీంతో నేను పల్లీ చట్నీ, బొంబాయి చట్నీ సర్వ్ చేశాను అనమాట. నేను తుంచి కూడా చూపిస్తాను ఎంత సాఫ్ట్గా వచ్చింది దోశ అనేది మీరే చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.